మిమ్మల్ని అందరినీ నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్తాను కదా. వీడికి జగన్కు నేను ఆయన చెడ్డీ వేసుకున్నప్పటి నుంచి ఇంతప్పటి నుంచి ఈనాడు మీసాలు వచ్చి నాయకుడయ్యేంత వరకు నాకు ఆయన గురించి బాగా తెలుసు. సరే, నేను ఇంతకుముందు ఒక సందర్భంలో చెప్పా, జగన్ తల్లి గర్భంలోనే ముఖ్యమంత్రి అంటూ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, మహానుభావుడు, సినిమా యాక్టర్, ఆయన పేరు పవన్ కళ్యాణ్. ఆ మహానుభావుడు మాత్రం తల్లి గర్భంలో నుంచి బయట పడతానే క్యాబినెట్ కూడా ముఖ్యమంత్రి అన్నాడు ఆ మహానుభావుడు. చాలా మంది అంటా ఉంటారు వీళ్ళిద్దరూ కలిసిపోతారని. నేనంటా వీడు ముఖ్యమంత్రి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవడయా వీళ్ళకి సంధి చేసేవాడని. కానీ మా పార్థసారథి లాంటి వాళ్ళు అంటారు, లేదు వాడు నరేంద్ర మోడీ అనే వాడు ఉన్నాడు, వాడు సంధి చేస్తాడు అనేటువంటి మాట చెప్తారు. నువ్వు చెప్పు, మీ నాయన చెప్పు, మీ అబ్బాయి చెప్పు, సంధి కుదిరేది కాదు నాయన, కుదిరేది కాదు. వాడి పరిస్థితి అట్లా. నేను ఒక్క మాట అడుగుతాను, నా దయచేసి మీరందరూ, నేను నిజంగా చంద్రబాబు నాయుడిని పొగను. ఎందుకు పొగడాలయా? ఏం నాకు ప్రత్యేకంగా ఏం చేశాడు? ఏమన్నా బస్సులు ఇప్పించాడా ఈ పెద్ద మనిషి? నాకేమన్నా చెప్పు. ఏమి ఇప్పించలేదు, సచిన్ లేదు. నాకేమన్నా మంత్రి పదవి ఇచ్చాడేమా? ఈ కాళా శ్రీనివాసులు ఎంత జూనియర్ అయ్యా, ఆమె మన సునీతమ్మ ఎంత జూనియర్, వాళ్ళకి ఇచ్చే మంత్రి పదవి నాకు ఎక్కడ పోతాడా? కాబట్టి వాళ్ళకు వచ్చిందని బాధరా, నాకు రాలేదనే బాధ ఇక్కడ. ఇప్పుడు నాకేమన్నా మంచి పదవి అన్నా ఇస్తే రోజుసేపు ఆ తప్పటి తీసుకొని నేను కొట్టింది ఇక మంచి పదవి. ఏమ్మా మేరమ్మ తల్లి, డ్రమ్ చాపించమ్మా ప్లీజ్. నాకు ఇతర ప్రజాప్రతినిధుల కంటే ఒక దుర్గుణం ఉంది. నిర్భయంగా నిజాన్ని చెప్పడం ఒకటే నాకున్నటువంటి ఒక క్వాలిఫికేషన్. అందుకనే చెప్తున్నా, నేను చంద్రబాబు నాయుడిని పొగిడే ప్రసక్తే లేదు. కానీ అతను చేసిన మంచి పనులు 10 మందికి చెప్పాల్సిన బాధ్యత మాత్రం నా పైన ఉందని నేను సగర్వంగా ఎదురు చెప్తున్నా. ఏమయ్యా, నేను ఒక్కడే మిమ్మల్ని అందరినీ అడుగుతా. అనంతపురంలో మనకు చెవిటి మేఘం గుడ్డి మేఘం తప్ప మిగతా మేఘాలు ఎప్పుడూ వర్షించలే. ఎప్పుడో చూడు, దాని అమ్మ కడుపు కాల 75 ఏళ్ళు వచ్చాయి నాకు. ఎప్పుడు కరువేనా? ఏ ఊర్లో అడిగినా కరువే చెప్తారు. ఏమరా శనిక్కాయలు ఎన్ని బొట్టలు పడ్డాయంటే అలా 3 బొట్టలు పడినాయన్నా అంటాడు, 4 బొట్టలు. ఇది మన పరిస్థితి. ఈ పరిస్థితిలో దయచేసి మీరందరూ గుండె మీద చేసుకొని చెప్పాలా. యా పార్టీ వాడన్నా కానీ నాకు పార్టీలతో అవుతూ నేను ఒక నిజాన్ని మీ దగ్గర నుంచి రాబట్టాలి. అనంతపురం జిల్లాలో ఎప్పుడైనా మే నెలలో, జూన్ నెలలో వంకల్లో నీళ్లు చూశారా? చెరువుల్లో నీళ్లు చూశారా ఎవరైనా కానీ? మరేవి ఇప్పుడు మనందరు కళ్ళు పోయినాయా? దాని అమ్మ కడుపు గల ఆ పెనుగొండ రోడ్డుకు పోతే ఏడ చూసా నీళ్ళే కనపడి వస్తాయి నాకు. నాకు ఒకటిగా కనపడతాయి, మీకు కనపడవా? మరి మావాడికి ఏం బుద్ధి పుట్టిందో, ఏమి కర్మో ఏందో, వాడికి ముఖ్యమంత్రి రాత దేవుడు రాసి పెట్టలేదు వాడికి. ఎందుకు ఈ మాట్లాడుతున్నా అంటే, మంచిని మంచి అనాల, చెడును చెడు అనేటువంటి మాట స్పష్టంగా ధైర్యంగా చెప్పాల. ఏవా మామూలు మనిషికి ఇవాళ ఈ అనంతపురం జిల్లాలో ఈ సంవత్సరం 40-50 టీఎంసీ నీళ్లు ఎట్టొచ్చాయి? కేవలం
పట్టి సీమల్లో వచ్చాయి. ఆ పట్టి సీమ ఆడుందో నీకు తెలియదు, నాకు తెలియదు సరిగ్గా. ఈడేం పోయి చూసిన పాపాలు కూడా పోలేదు. వీడు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.